జై గురుదత్త. జనవరి 25, 2026 రథసప్తమి. మనకెప్పుడు రథసప్తమి అంటే ఫిబ్రవరిలో వస్తుంది, కానీ ఈసారి 25 వచ్చింది. అందులో చాలా పవర్ఫుల్ ఆదివారం వచ్చింది. రథసప్తమి ఆదివారం రావటం మనందరికీ ఆరోగ్యాలు బాగుండాలి, ఆయుష్ బాగుండాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవైనా పెద్ద పెద్దవైనా ఉండకూడదు అంటే రథసప్తమి రోజు మీ ఆచారాలను బట్టి మీరు తలస్నానం చేయండి. కొంతమంది నువ్వులు, కొంతమంది జిల్లేడాకు, కొంతమంది రేగి పండ్లు, కొంతమంది చిల్లర పైసలు, ఇంకొంతమంది చెరుకు గడలు ఇలా పెట్టుకొని నువ్వులతో బియ్యముతో ఇలా తలస్నానం చేస్తుంటారు. అది మీ ఆచారాన్ని బట్టి చేయండి. అది ఆచారమే కాబట్టి అది ఆచారాన్ని బట్టి చేయండి. అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి ఒక పరిహారం ఉంది. ఈ 25 రథసప్తమి నాడు ఎవరైతే తలస్నానం చేసి సూర్య భగవానుడి యొక్క అష్టోత్తరాన్ని చదివి రాగి చెంబుతో సూర్యుడికి అర్ఘ్యం ఇడవాలి. నేను మంత్రం చెప్తాను, అది మీకు వస్తే చదువుతూ విడిచిపెట్టండి, రాకపోతే ఈ మంత్రం ప్లే చేసి విడిచిపెట్టండి. ఓం మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః. ఓం సూర్యగ్రహాయ నమః, సూర్యనారాయణాయ నమః. ఈ మంత్రం చెబుతూ రాగి చెంబులో నీళ్లు తీసుకొని తులసి కోట దగ్గర కుడి చేత్తో ఇలా అర్ఘ్యాన్ని విడవాలి. ఇలా విడవకూడదు, ఇలా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. దేవతార్ఘ్యం అంటారు. ఈ బ్రొటనవేలు ఇలా కలపకూడదు, ఇలా విడిగా ఉండాలి. దేవతార్ఘ్యాన్ని ఎవరైతే ఈ రథసప్తమి రోజు ఇస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ గ్రహనాయకుడైన సూర్యభగవానుడు. ఒకవేళ మంత్రం చదవరాకపోతే ఇది ప్లే చేసుకొని మీరు ఆ నీళ్లు విడిచిపెట్టండి. మీకు, మీ పిల్లలకు ఎవరు విడిచిపెడితే వాళ్ళతో విడిచిపెట్టే, పిల్లలు విడిచిపెడితే వాళ్ళకు, మీరు విడిచిపెడితే మీకు, మీ తల్లిదండ్రులు అందరితో అందరూ విడిచిపెట్టండి, అందరితో చేయించండి. సంపూర్ణ ఆరోగ్య యోగం కలుగుతుంది. అయితే ఇది మధ్యాహ్నం 12 గంటల లోపు చేస్తేనే దీని యొక్క ఫలితము లభిస్తుంది.